ఏం తినాలి ఏం తాగాలి అని దేవుడు ఏమంటున్నారు, మీరు చింత చేయొద్దు అని. ప్రపంచం ఈరోజు తిండి విషయంలో ఈరోజు వెతుకుతున్నారు. ఎగ్జాక్ట్ అలాగే ఈరోజు భూమిలో మనుషులు జీవిస్తున్నారు. దేవుడు అంటున్నారు, మీరు చింత చేయొద్దు, ఏం తినాలి ఏం తాగాలి అని చింత చేయొద్దు, నేను ఇస్తున్నా మీకు. దేవుడు ఏది వద్దుమంటే అదే ఈరోజు మేము చేస్తున్నాము. హల్లెలూయా. చూడండి, దేవుడికి ఏది ఇష్టం లేదు అది మీరు ఆలోచించవద్దు. మీ కుటుంబాన్ని పోషిస్తాను నేనే. హల్లెలూయా. తిండి విషయంలో ఈరోజు ఈ భూమిలో రకరకాల రెస్టారెంట్లో ప్రజలు వెళ్ళి తిండి విషయంలో ఈరోజు ఉన్నారు, తింటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగా ఉన్నాయి. 2026 ఇయర్స్ ముందు దేవుడు ఏం తెలియజేశారంటే, మీరు తిండి విషయం తాగి విషయంలో మీరు చింత చేయొద్దు అని. కానీ అదే విషయంలో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. తిండి విషయంలో ఒకవేళ ఆలోచిస్తే సహజంగా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా వాళ్ళకి మాంసం లేకపోతే వాళ్ళు తినలేరు, రైట్? మంచి ఫుడ్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు తినలేరు, గొడవ పెట్టుకుంటున్నారు. ఏది దేవుడు వద్దు అది మీరు చింత చేయొద్దు అని చెప్తే అదే ఈరోజు మేము చేస్తున్నాం ఈ భూమిలో. మళ్ళీ ఆశీర్వాదం ఎక్కడ మనకి దొరుకుతుంది? హల్లెలూయా. కొంత విశ్వాసీలకి కొంత మనుషులకి కొన్ని టేస్టీ ఫుడ్ అవసరం ఉంటుంది. ఆ టేస్టీ ఫుడ్ వాళ్ళకి దొరకకపోతే ఇంట్లో వాళ్ళు కొట్లాడతారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, మీరు తిండి విషయంలో చింత చేయొద్దు, తాగి విషయంలో మీరు చింత చేయదు అని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు అదే విషయంలో ఈ ప్రపంచం మొత్తము ఉన్నారు. మీరు ప్రతి చోట వెళ్ళండి, ఎక్కడికి అయినా ఫుడ్ విషయంలోనే మీకు జనాలు ఎక్కువ కనిపిస్తారు. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే మేము పుట్టినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకి మంచి ఫుడ్ ఇస్తున్నారు కదా. కానీ అదే ఫుడ్ గురించి ఈరోజు విశ్వాసీలు పడిపోతున్నారు. ఆ విషయంలో చింత చేయొద్దు, అదే విషయంలో ఈరోజు మేము ఏం చేస్తున్నాము, చింతిస్తున్నాము, వెతుకుతున్నాము. ఫుడ్ లేకపోతే కొట్లాడుతున్నారు, వేరే అయిపోతున్నారు. కొన్ని ఇంటిలో మీరు విని ఉంటారు, లేకపోతే కొన్ని కుటుంబం విషయంలో కూడా మీరు విని ఉంటారు, నా భర్త నాకు మంచి ఫుడ్ పెట్టట్లేరు, లేకపోతే పిల్లలైనా నా తల్లిదండ్రి మంచి ఫుడ్ పెట్టట్లేరు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, సపరేట్ కూడా అయిపోతున్నారు, కొట్లాడుతున్నారు. అంటే చూడండి, దేవుడు మీకు ఏది చేయొద్దు చింత అన్నప్పుడు సైతాన్ అదే విషయంలో చింత చేయడానికి ఫోర్స్ చేస్తుంది. దేవుడు మనకి భూమికి తీసుకొచ్చారు. తిండి విషయం ఎప్పుడైనా ఆగిపోయిందా? ఇప్పుడు ఆగలేదు. తిండి విషయం ఎప్పుడు ఆగలేదు. దేవుడు మనకి ఈ రోజు వరకు మంచి మంచి ఫుడ్ ఇస్తానే ఉన్నారు, ఎప్పుడు ఆగలేదు. హల్లెలూయా. మేము చనిపోయే వరకు దేవుడు ఇంకా మంచి మంచి విషయం ఇస్తానే ఉంటారు. కానీ ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే, ఏది దేవుడు వద్దుమన్నారు అదే విషయంలో ఈరోజు మేము బ్రతుకుతున్నాము. సైతాన్ కూడా చూడండి, దేవుడు వీళ్ళకి ఇది చెప్పినారు, ఇది చేయొద్దు అని. సైతాన్ ఏం చేస్తుంది, అది చేపిస్తుంది. ఎన్ని గృహంలో ఎన్ని కుటుంబంలో ఈరోజు కొట్లాడుతున్నారు టేస్టీ ఫుడ్ గురించి. ఈరోజు కుటుంబంలో గొడవలు, శాంతి సమాధానాలు లేకుండా, భార్య గొడవ, భర్త గొడవ, పిల్లలు గొడవలు. దేవుడు మీకు ఏమి ఇచ్చారు, మీరు సంతోషంతో ఉండండి తినేసి. ఈరోజు మీకు పప్పు అన్నం ఇచ్చారా, ఆ పప్పు అన్నం తినేసి సంతోషంతో ఉండండి, హ్యాపీతో ఉండండి కుటుంబంలో. కానీ మీరు అబ్జెక్షన్ చేయొద్దు, నాకు ఈరోజు ఇది దొరకలేదు అది దొరకలేదు అని. దేవుడు ఈరోజు మీకు ఏమి ఇచ్చారు, థ్యాంక్స్ దేవా నాకు మీరు ఈరోజు ఇచ్చారు. రోడ్లో చూడండి, సింగిల్లో చూడండి, బ్రిడ్జ్ కింద చూడండి, చాలా మందికి ఫుడ్ లేకుండా ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ గురించి ఆలోచన మనకి లేదు. మన గురించి ఆలోచన ఏమున్నాయంటే, మాకు ఈరోజు మంచి ఫుడ్ కావాలి. నాకు తెలియదు దేవుడు ఈరోజు మనకి ఫుడ్ గురించి వాక్యం చెప్పాలి అని ఆత్మ ద్వారా నాకు తెలియచేస్తే ఈరోజు ఈ ఫుడ్ గురించి మేము ఈరోజు వింటున్నాము. సిగ్నల్లో చూడండి, లేకపోతే మీరు బ్రిడ్జ్ కింద అయినా చూడండి, ఎక్కడ అంటే అక్కడ ఫుడ్ లేకుండా వాళ్ళు అడుగుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు అదే ఫుడ్ విషయంలో దేవుడు మనకి ఏం నేర్పిస్తుందంటే, మీరు ఈ విషయంలో మీరు చింత చేయొద్దు, నేనే ఉన్నాను, మీకు పోషిస్తున్నాను, ముందు కూడా పోషిస్తా. హల్లెలూయా. మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు,
తాగి విషయంలో మీరు చింత చేయొద్దు, నేనే ఇస్తాను మీకు. అది ఆగిపోదు, మీరు మరణించే వరకు నేనే చూసుకుంటాను అని దేవుడు అంటున్నారు. కానీ ఈరోజు విశ్వాసీలు ఏం చేస్తున్నారు? ఫుడ్ విషయంలో ఈ ప్రపంచంలో పడిపోయి ఉన్నారు. ప్రపంచంలో మనుషులు అంటే చూడండి, సైతాను ఒక టెక్నిక్, దేవుడికి ఏది ఇష్టం లేదు అది చెప్పిస్తుంది మనుషుల ద్వారా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడికి ఏది ఇష్టం లేదు, దేని గురించి దేవుడు మనకి తెలియచేస్తున్నారు, అదే విషయంలో సైతాను మనకి ఉల్టా చెప్పిస్తుంది. ఎంతమంది ఈరోజు మేము ఉన్నాము, ఫుడ్ విషయంలో ఈరోజు కొట్లాడుతున్నాము. తల్లిదండ్రితో, భార్యతో, భర్తతో, అక్క చెల్లితో, కొన్ని కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒక అన్న ఏమో ఏదో సర్దిసుకుంటున్నారు, ఇంకొక తమ్ముడు ఏమో నాకు ఇది కావాలి. ఇది కూడా కుటుంబంలో జరుగుతున్నాయి. ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అక్క ఏమో అడ్జస్ట్ చేస్తున్నారు, చెల్లి ఏమో మంచి ఫుడ్ కావాలి. అంటే చూడండి, ఏది దేవుడికి ఇష్టం లేదు దాని ద్వారానే సైతాను ఈరోజు మనుషుకి చేపిస్తుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు, తాగే విషయంలో చింత చేయొద్దు. చూడండి, ఈ సమ్మర్లో వాటర్ దొరకకుండా ఎంత కుటుంబంకి ఈరోజు సమస్య వచ్చి ఉంటుంది. అది మీ బిల్డింగ్లో అయినా వచ్చి ఉంటుంది. వాటర్ లేకుండా వాళ్ళు చింతిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, నేనే వాటర్ ఇస్తాను, తాగే విషయంలో మీరు చింత చేయవద్దు. హల్లెలూయా. ఈ సృష్టి మొత్తం ఆయనే సృష్టించారు, ఒక మనుషుకి సృష్టించారు. దేవుడికి ఒక నిమిషం పడదు ఆశీర్వాదం చేయడానికి, ఇవన్నీకి. హల్లెలూయా. ఈరోజు మేము ఫుడ్ విషయంలో పడిపోయి ఉన్నాము. ఏ విషయంలో పడిపోయి ఉన్నామో ఈరోజు సరి చేసుకుందాం. కొంత విశ్వాసులు, కొంత మనుషులు ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, అలాగే మొబైల్ విషయంలో, అలాగే రకరకాల ఈ లోకం విషయంలో పడిపోయి ఉన్నారు. మేము సరి చేసుకోవాలి అది, లేకపోతే ఒక్క బలహీనత వల్లే మేము పరలోకం నుంచి దూరం అయిపోతాము. హల్లెలూయా. ఒక్క బలహీనత ద్వారా మేము పరలోకం నుంచి దూరం అయిపోతాము, దేవుడు సన్నిధి నుంచి, దేవుడి నుంచి దూరం అయిపోతాము. ఏది దేవుడికి ఇష్టం లేదు ఈరోజు అదే చేస్తున్నాము మేము. దేవుడు అంటున్నారు, మీరు ఫుడ్ విషయంలో చింత చేయొద్దు, తాగే విషయంలో మీరు చింత చేయొద్దు, మీరు ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారని చింత చేయొద్దు. నేనే ఈ భూమికి తీసుకొచ్చాను, మీకు ఈ రోజు వరకు పోషిస్తాను, ముందు కూడా పోషిస్తాను. నేను మీకు ఏం కావాలో నేను ఇస్తా, నా వాక్యాంశంగా మీరు జీవించండి. ఈ విషయంలో మీరు చింత చేయొద్దు అని దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఈ ఆదివారం వస్తే ప్రజలకి ఏమైంది అంటే, ఒక వేరే ఆలోచన వచ్చేస్తుంది. ఈరోజు మా కుటుంబంలో చికెన్ వస్తుంది, ప్రాన్స్ వస్తుంది, ఫిష్ వస్తుంది, మటన్ వస్తుంది అంటే వాళ్ళు లెక్క పెడతారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఎప్పుడు వస్తుంది, మంచి ఫుడ్ దొరుకుతుంది. ఎంతమందికి ఫుడ్ లేకుండా ఈరోజు బ్రతుకుతున్నారు. మన ఫుడ్, ఈ ఆత్మిక ఫుడ్ ఇది అన్నమాట, దేవుడు వాక్యము. హల్లెలూయా. ఇది లేకపోతే ఏం లేనే లేదు. ఇది మన మొదటి ఆత్మిక ఆహారం.